ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి గోల్డ్ అండ్ సిల్వర్ మనం డైలీ మాట్లాడుకుంటున్నాం, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, మరి డిఫరెన్షియేషన్ ఏంటి, నిన్నటికి ఈ రోజుకి చార్ట్ ద్వారా కూడా మన వ్యూవర్స్కి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు బంగారం కొంచెం తగ్గిందనే వార్తలు వింటున్నాం. మరి ఎంత తగ్గింది అంటే, ఎంత తగ్గినా మనం మాట్లాడుకున్నట్టుగా మహిళలకు ముఖ్యంగా చూసుకుంటే కొంచెం తగ్గినా కూడా అది హ్యాపీనెస్సే. సో మరి ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే, వెండి కూడా దాని గురించి కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వెండి గురించి మాట్లాడాలి నవీన గారు. సో వెండి ఏకంగా 1000 రూపీస్ తగ్గింది. సో కిలోకి చాలా మంచి ప్రైస్ అనుకోవాలి. ఎందుకంటే ఒక జస్ట్ 3-4 డేస్లోనే చాలా అంటే హైక్ ప్రైస్ చూసాము. అండ్ తర్వాత విదిన్ ఏ షార్ట్ టైంలోనే అది తగ్గడం కూడా చూస్తున్నాం అనమాట. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్గా చూసుకుంటే ఒక స్టేబిలిటీ వస్తుంది అనేకి ఇది నిదర్శనం. సో అలాగని చెప్పి ఇది కంటిన్యూస్ అవుతుందా అంటే చెప్పలేము. సో మరి ఒకేసారి క్రాష్ అవుతుందా అంటే, గోల్డ్ ప్రైస్ క్రాష్ అవ్వడం జరుగుతుందా అంటే అది కూడా అన్సర్టనే. సో అప్ టు ఒక 90 డేస్ అన్నారు కదా టైం పీరియడ్. సో ఆ పాజ్ టైం అవ్వే వరకు కూడా ఏది చెప్పలేమన్నమాట. ఎందుకంటే అకార్డింగ్ టు ట్రంప్ మైండ్ సెట్ ఖచ్చితంగా ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతాము, చూస్తూ ఉన్నాం. సో తను మన కంట్రీ మీద చాలా వరకు మన ఇండియన్స్ అక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా 5% వెయ్యడం. అండ్ ఎస్పెషలీ అంటే మన రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇక్కడే కదా చాలా వరకు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీటి మీద చాలా చాలా ప్రభావం పడుతుంది నవీన గారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బహిరంగ వచ్చి మనకు అంటే పాకిస్తాన్తో మీరు యుద్ధం ఆపితే తప్ప మేము ట్రేడ్ చెయ్యలేము అన్న స్టేట్మెంట్ అసలు నచ్చనిది అనమాట ఇండియన్స్కి అయితే. సో ఏదో మనం యుఎస్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నాము అని చెప్పి. సో ఇవన్నీ చూస్తుంటే ఒక్కటి కన్క్లూజన్ చెప్పగలము, యుఎస్ ప్రెసిడెంట్ అంటే, ఒక యునైటెడ్ స్టేట్ ప్రెసిడెంట్ అంటే ఎంత స్థిరత్వము, తర్వాత ఎంతో రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. అది కూడా కొన్ని విషయాలు కాన్ఫిడెన్షియల్గానే ఉంచాలి. కానీ తను కాన్ఫిడెన్షియాలిటీ అనేది పక్కన పెట్టి ఏదైనా కూడా బహిరంగ వచ్చి చెప్పడము, స్టేట్మెంట్లు ఇవ్వడము, ఇది చాలా అంటే నచ్చట్లేదు అనమాట. కామన్ పీపుల్కే నచ్చట్లేదు. ఇంకా పొలిటికల్గా అయినా మీరు ఫైనాన్షియల్గా చూసుకుంటే కూడా దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే అనిపిస్తుంది. ఏది ఏవైనా గోల్డ్ రేట్ ఇవాళ అయితే తగ్గడం జరిగింది నవీన గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎవరైతే ఇంకా కొనాలనుకుంటున్నారో వీళ్ళకి ఈ రోజు మంచిగా కొనొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఒక అలవాటు అనేది ఉంటుందన్నమాట గోల్డ్ కొనడం. అంటే ఇయర్లీ ఒక 2-3 టైమ్స్ పర్చేస్ చేస్తూనే ఉంటారు, క్వార్టర్ బట్టి. అంటే ఒక 3 months వన్స్ వెళ్ళి విజిట్ చేయడం గోల్డ్ షాప్స్కి, మీకు అకేషన్ ఉన్నా లేకపోయినా. సో ఆర్నమెంట్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి శుభవార్తే అనొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచించే వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశమే అనొచ్చు. సో వీళ్ళు కూడా పర్చేస్ చేసుకొని మంచిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకోవచ్చు ఫర్దర్గా. అండ్ ఇంకా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, కేవలం గోల్డ్ మీదే నేను ఫోకస్ పెట్టాను అన్న వాళ్ళకైతే నేను ఇంకా ఆగండి అని అంటాను. ఒక హ్యాబిట్ లాగా చేస్తున్నారు మీరు. సో సర్టెన్ అమౌంట్ అంటే ఒక 10% మీ ఇన్కమ్లో ఒక 10% అనేది పర్టికులర్గా నేను గోల్డ్కే కేటాయిస్తున్నాను అంటే వాళ్ళకి ఇది రెగ్యులర్ బేస్గా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కొనొచ్చు. లేకపోతే నేను పర్టికులర్గా అంటే లంసమ్ అమౌంట్ అనేది ఉంది, నేను గోల్డ్ మీదే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళకైతే ఒక 90 days కంప్లీట్ పాజ్ మూమెంట్ ఉంది కదా. సో ఆ పాజ్ అనేది అయ్యే వరకు కూడా ఆగండి. ఆ తర్వాత ఒక ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది మార్కెట్లో చూస్తాము. అప్పుడు మీరు కొనుగోలు చేసిన ఎక్కడ ఇన్వెస్ట్ పెట్టాలన్నా కూడా ఒక మంచి డెసిషన్తో మంచి నిర్ణయం తీసుకోగలరు అనమాట. జవేరి గారు, మరి నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్షియేషన్ ఎలా ఉంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ? మరి గోల్డ్తో పాటు చూసుకుంటే గోల్డ్ రైజ్ అయినప్పుడు గోల్డ్ కంటే ముందు సిల్వర్ వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం. మరి ఈ రోజు గోల్డ్ తగ్గింది, అలాగే సిల్వర్ కూడా తగ్గిందని చెప్తున్నారు. మరి నిన్నటికి ఈ రోజుకి చార్ట్ చూద్దాం ఒకసారి. ఎస్, అబ్సల్యూట్లీ నవీన గారు. చూసుకుంటే 24 క్యారెట్స్ లో 38 రూపీస్ అయితే తగ్గింది, మైనస్ అయ్యింది. సో నిన్నటి ధర 9791 రూపీస్ ఉంటే ఇవాళ 9753 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 38 రూపీస్ తగ్గింది. తులానికి వచ్చేసి
380 రూపీస్ తగ్గింది అనమాట. అంటే ఇది చాలా మంచి ప్రైజే అనుకోవాలి నవీన గారు, మంచి డిప్రిసియేషన్ అనుకోవాలి. ఒక గత చూస్తున్నాం కదా 2-3 డేస్ నుంచి సో పెరగడం తగ్గడం జరుగుతూ ఉంది బంగారం. సో ఒకేసారి అయితే వేళ్లలో ఖచ్చితంగా పెరగదు తగ్గదు, కానీ సిల్వర్ ధర అయితే ఏకంగా 1000 రూపీస్ మనకు దిగడం జరిగింది. అది కూడా ఒక్కసారి చూద్దాం. సో మరి 22 క్యారెట్స్ అయితే 35 రూపీస్ తగ్గింది నవీన గారు గోల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసి 8975 రూపీస్ నిన్న ఉంటే ఈ రోజు 8940 రూపీస్ ఉందన్నమాట. మరి సిల్వర్ విషయానికి వస్తే సో సిల్వర్ ఏకంగా 1000 రూపీస్ తగ్గడం జరిగింది. సో నిన్న చూసుకుంటే 1,12,000 ఉంది, ఇవాళ ఏకంగా 1000 రూపీస్ తగ్గడం వల్ల 1,11,000 కి వచ్చేసింది. సో చాలా మంచి తగ్గింపు అనుకోవచ్చు మనము. ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఎస్పెషలీ మ్యారేజ్ కి ఎక్కువ సిల్వర్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకైతే ఇది శుభవార్తే. ఎందుకంటే హోల్సేల్ గా అంటే మొత్తం ప్లేట్స్ కానివ్వండి, సో దీపాలు కానివ్వండి, ఎవ్రీథింగ్ దే విల్ పర్చేస్ అన్నమాట. సో మనం ఎస్పెషలీ ఒక అమ్మాయి పెండ్లు అంటేనే ఇవన్నీ చాలా చాలా జాగ్రత్తగా అండ్ అడ్వాన్స్ గా కొనే వాళ్ళు కూడా ఉంటారు. లేదు ట్రెండ్ కి పట్టి సో డిజైన్స్ చూస్తూ ఉంటారు కదా మార్కెట్ లో, ఆ బేస్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా చాలా హ్యాపీ న్యూస్. సో ఇవాళే వెళ్ళి కొనండి, హ్యాపీ ఫీల్ అవ్వండి. సో జవేరు ఏది ఏమైనా బంగారం అనేది ఈ మధ్య కాలంలో చూసుకుంటే 90,000 దగ్గర నుంచి 1,15,000 వరకు వెళ్ళినటువంటి బంగారం ధర బ్యాలెన్సింగ్ గా ఉంది. అంటే దోబూజులాడుతుందని అనుకోవచ్చు అంటారా? అటు తగ్గుతుంది ఒక రోజు పెరుగుతుంది, ఆ పెరగడం కూడా కొంచెం పెరుగుతుంది, తగ్గడం కూడా కొంచెం తగ్గడం చూస్తున్నాం. మరి ఈ టైంలో మీరు అన్నట్టుగానే తగ్గినా కూడా పెద్ద మొత్తంలో ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి ఆ తగ్గింపు అనేది ఎక్కువ కొనేటప్పుడు ఎక్కువగానే మనకి తగ్గడం అనేది చూపిస్తుంది కదా. సో మరి ముందు ఇంకా తగ్గే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఛాన్సెస్ ఉన్నాయి నవీన గారు, కానీ అన్సర్టెన్. సో 90 డేస్ వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత అయితే ఒక క్లియర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో అప్పుడు లండన్ బులియన్ మార్కెట్ నుంచి మనం ఒక మంచి న్యూస్ వింటామనే హోప్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.